The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. అంటే మీకు ఒక ఐడియా ఉంది కదా, ఇప్పుడు నాది ఒక సింపతి అండ్ ఎమోషనల్ స్టోరీ. నేను సెలెక్ట్ అవుతాను, నా స్టోరీ బాగుంటుంది, నన్ను సెలెక్ట్ చేస్తారు అనే ధైర్యం నీకు ఉంది కదా? ఉంది, ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను ఎక్కడికో సింపతి మాట్లాడలేదు. ఫస్ట్ థింగ్, సింపతి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ప్రూవెన్ మనము పరిగెత్తగలము. అట్లీస్ట్ అంటే నువ్వు నాకంటే ఇమీడియట్ పరిగెత్తగలవు, కానీ నేను గ్యాప్ తీసుకొని పరిగెత్తగలుగుతాను. బట్ ఒక పాయింట్లో ఉండొచ్చు అనే ఛాన్స్ ఉంటుంది మనకి. సో ఆ బేసిస్ పైన మన మైండ్ సెట్, ఇనిషియల్ ఐఎమ్ నాట్ ఫాస్ట్, బట్ స్లో ఐ మైట్ బి ఫాస్టర్. ఓకే, ఆ మైండ్ సెట్తో ఉండే నాకు కొంచెం. ఓకే, బైక్ రైడింగ్ అవి ఇష్టమా? ప్యాషన్ అంటే ఎప్పటి నుంచో ఉండే నాకు. నార్మల్గా నేను యాక్సిడెంట్ కంటే ముందు కూడా బుల్లెట్ అన్నా కానీ పిచ్చ ప్రాణము. అంటే కొంతమందికి ఆ ఎమోషన్ ఉంటుంది ఎవరికన్నా కూడా. అది మా డాడీకి ఉండేది, అది నాకు వచ్చింది. అండ్ బైకింగ్లో కూడా చాలా మంది, అంటే స్టార్టింగ్లో మనం నడిపించినప్పుడు కూడా ఓకే ఫిజికల్ ఇష్యూ నడుపుతున్నాడు, కానీ నాకు ఎలా ఉండని అట్లా ఉండొద్దు. అంటే కొంతమంది ఛాలెంజ్ చేస్తారు, ఏం బై నువ్వు మొన్న వచ్చి ఇట్లా స్టార్టింగ్ డేస్లో మాట్లాడుతున్నాయి, కానీ నేను అట్లా ఉండదలుచుకోలేదు. చేస్తే మనం చాలా డిఫరెంట్ ఉండాలి. సో కన్యాకుమారి టు కాశ్మీర్ 100 hours నడిపాను నేను. చాలామంది అనుకోవచ్చు ఏది రాత్రంతా నడిపినా అంటే లేదు. మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అవ్వాలి, నైట్ 10:30, 11 కల్లా రైట్ క్లోజ్ చేసుకోవాలా, స్లీప్. అదొకటి. 100 hours ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది దానికి. ఇంకోటి 3500 kilometers 10 days చేశారు. మన -45 degrees టెంపరేచర్ టు -12 degrees సోలో రైడర్, ఐస్ ఇవన్నీ ఉత్తరాఖండ్. సో అక్కడ కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఐస్ పైన నడపడం అంటే కింద పడుతుంటాము, చేస్తుంటే దెబ్బలు బాగా రిలేటివ్. అంటే ఇప్పుడు మన పొటెన్షియల్ మనము ఏదైనా అచీవ్ చేయాలనుకో ఆబ్వియస్లీ పెయిన్ వెనకాలే ఉంటుంది అది. సో అట్లా రైడింగ్ ఇవన్నీ కూడా ఇట్ వాజ్ ఎక్స్ట్రీమిటీ. మ్యారథాన్ కూడా సేమ్ అదే ఎగ్జాంపుల్. నాకు ఫస్ట్ నా లైఫ్లో మ్యారథాన్ చేంజ్ మై మైండ్. ఎందుకంటే నేను ఫస్ట్ మ్యారథాన్ చేసినప్పుడు, మ్యారథాన్ అయిపోయాక 5 kilometers రన్నింగ్. ఇప్పుడు దీనికి మనం కాలు తీసేసి సపోర్ట్ వేసుకొని నడిస్తే ఎలా ఉంటుంది మొత్తం, దీంతోనే 5 kilometers. సో రన్ చేశాక ఏమైందంటే నాకు చిన్నగా ఉంటుంది స్టంప్, ఇంతే ఉంటుంది స్టంప్. ఓకే. సో ఈ వెయిట్తోనే నేను లెగ్ ప్రెషర్ అంతా దీని మీదే పడుతుంది, చాలా చిన్నది. డాక్టర్స్ అప్పటికి చెప్పారు మోకాల పైకి తీసేస్తామంటే అప్పటికే ఒప్పుకోలేదు నేను. ఆ ముందు దానికి పర్మిషన్ ఇచ్చింది నేనే, ఇంకా దానికంటే పైన తీస్తా అంటే ఒప్పుకోలేదు నేను. సరే ఉన్నది దాంతో మేనేజ్ చేద్దాం అనుకొని అది ఉండనిచ్చాము. బట్ మ్యారథాన్ చేసాక ఏమవుతుందంటే ఇది ఇప్పుడు ఫ్రంట్ బోన్, ఇది మొత్తం స్కిన్ వెళ్ళిపోద్ది, ఫ్రంట్ బ్యాక్ బ్లీడ్ అవుతుంటుంది. కానీ నేను ఆ రోజు మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. అంత పెయిన్ ఉన్నా కూడా టైం అంటే 1 hour టైం ఉంటుంది మనకు 5 kilometersకి. 58 minutes కంప్లీట్ చేసి నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందం అంటే మనం నించోడమే గ్రేట్ అనుకున్నప్పుడు మంచితో పరిగెత్తడం అంటే మంచులతో పరిగెత్తి 5 kilometers టైంకి కంప్లీట్ చేసామంటే అది చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు. అక్కడ నుంచి స్టాప్ కాలేదు నాకు ఏది. చాలా అడ్వెంచర్స్ కానీ ఇవన్నీ. నేపాల్ చేశానన్న బండి పైన నేను, నేపాల్ పోయేసి వచ్చాను. అదే కదా ముక్తినాథ్. బ్రో మీకు పెయిన్ ఏం రాదా ఈ మధ్య? ఏమైనా వస్తుంది? ఇప్పుడు వస్తుందా? వస్తుంది. పెయిన్ అనేది కామన్ అన్నది, ప్రెజర్ ఎక్కువ పడడం వల్ల వస్తుంది. ప్రెజర్ ఇప్పుడు మనము ఒక 24 hours 48 hours నుంచి ఉన్న ఫోటోగ్రాఫర్ లైఫ్. సో అంతసేపు నుంచి అంటే ఒక్కొక్కసారి మనకు బ్రాహ్మణ్ వెడ్డింగ్స్ ఉంటాయి. సో అప్పుడు బ్రాహ్మణ్ వెడ్డింగ్స్ సో కూర్చొని లెగడము, గోల్డ్ లెగడం టూ హెవీ. ఇప్పుడు ఫోటోగ్రఫీ దేంట్లోనే ఉన్నారా? ఫోటోగ్రఫీలో ఉన్నాను. ఇప్పుడు మొత్తం మీ రెవెన్యూ ఇప్పుడు మొత్తం జనరేట్ అయ్యేది ఫోటోగ్రఫీ. మొన్నటి వరకు ఐఐఎంలో జాబ్ చేస్తాను నేను బెంగళూరులో, వీడియోగ్రాఫర్, వీడియో ఎడిటర్గా. కానీ అక్కడ ఇప్పుడు బిగ్ బాస్ వల్ల జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది నేను. మరి ఎలా బ్రో? అది చదువుకున్నాం కదా బ్రో, ఎంఏ గ్రాడ్యుయేట్. సో ఆబ్వియస్లీ ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్. బట్ లైఫ్లో ఇట్లాంటి ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడే తీసుకోవాలి. ఎందుకు ఇంత మంచిగా నడుస్తున్న లైఫ్లోనే ఓకే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ షోలోకి వచ్చావు, బాగుంది. బట్ నీకు కొంచెం ఫేమ్ వచ్చింది, నీకు ఇప్పుడు నీ లైఫ్లో నేను ఇలాగే ఉండాలి, ఈ ఫేమే నాకు కావాలి, ఇలాగే ఉండాలని కోరికలు ఉంటాయి కదా, పుడతాయి కదా? లేదు. ఎందుకంటే నేను గ్రాఫ్ ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు స్టార్ అవ్వడం వేరు. గ్రాఫ్ చూసుకుంటూ వచ్చి ఒక లెవెల్కి వచ్చి, అంటే కష్టపడి పైకి వచ్చిన పర్సన్ ఎప్పుడు కూడా మారల్ ఎథిక్స్ అనేవి ఉంటే మైండ్లో. ఎప్పుడు కూడా నాకు ఇంత ఇప్పుడు నేను సింపుల్ చెప్తాను, నేను ఈ రోజు వరకు మా డాడీ ఇచ్చిందే నేను వాడుకున్నాను. అది బండి కానీ కారు కానీ ఏదైనా కానీ చాలా మార్చేయచ్చు కదా అంటే నేను అది రిపేర్ చేసుకుని వాడతా. నేను ఇప్పటికీ కార్ రేపు కొందామన్నా కూడా సెకండ్ హ్యాండ్లో కొన్నా నేను. సారీ సెకండ్ హ్యాండ్లో కొంటా, ఫస్ట్ హ్యాండ్ కొన్నాను. ఎందుకంటే నాకు పని నడుస్తుంది చాలు. అంటే నేను పెరిగిన విధానం అది. ఇప్పుడు ఫేమ్ వచ్చినా రాకపోయినా, ఈరోజు నేను బిగ్ బాస్లో ఉన్నా లేకపోయినా, రేపు నాకు బిగ్ బాస్ వల్ల
ఆపర్చునిటీస్ వచ్చినా వెరీ హ్యాపీ, ఒకవేళ రాకపోయినా కూడా బ్యాక్ టు బేస్, సింపుల్. అంటే బతకాలనుకుంటే స్టూడియో వేసుకొని కూడా బతికేయచ్చు మనం. తినడానికి తిండి, బతకడానికి అంటే ఈరోజు మనం బతుకుతున్నాము అంటే ఈరోజు తింటున్నాం అంటే దట్స్ వెరీ హ్యాపీ అన్న. ఎందుకంటే స్ట్రగుల్ చూసాం కదా లైఫ్లో, అనిపిస్తుంది అంత సంపాదించి కూడా డబ్బు వెనకాల పరిగెత్తి ఏమి ఉండదు. అంటే చాలా మంది ఇది చాలా ఫూలిష్ అనుకుంటారు, కానీ రేపు గురించి ఆలోచించాలనుకుంటే ఆలోచించాలి, కానీ మరీ ఎక్కువ కూడా ఆలోచించదు అనేది నా కాన్సెప్ట్. ఈరోజు గురించి అంటే బయట ఏమైపోతుందంటే రేపటి గురించి ఆలోచించి ఈరోజు హ్యాపీగా ఉండడం మర్చిపోతున్నారు. సో అదొక్కటి నాకు అది అంటే అట్లా పెంచినారన్న ఇంట్లో. చెప్పాలంటే నువ్వు డబ్బున్నా లేకపోయినా ఇంతే. ఏం చేస్తుంటారు బ్రో మమ్మీ డాడీ? డాడీ సెక్రటేరియట్లో సెక్షన్ అసిస్టెంట్ మన హోమ్ డిపార్ట్మెంట్లో. ఓకే. మమ్మీ హౌస్ వైఫ్, తమ్ముడు మన కార్పొరేట్లో చేస్తారు, వాళ్ళ వైఫ్ కూడా కార్పొరేట్. వైఫ్ కూడా ఇప్పుడు వర్కింగ్, తను కూడా. ఫీలింగ్ మీకు పెళ్ళైంది? పెళ్ళైంది, ఒక బాబు ఉన్నాడు. పెళ్ళి బాబు? బాబు 3 years, లాక్డౌన్లోనే వెడ్డింగ్ అయింది అది. ఇప్పుడు మీ బాబు చూసాడా? చూస్తాడు, టీవీలో ఇది ఎపిసోడ్ చూసాడా? అంటే అంత 3 years కదా. ఇంట్లో రియాక్షన్ ఏంటి? మా ఇంట్లో వాళ్ళు పక్కన అంటే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం అంటే వీళ్ళకి నా అచీవ్మెంట్స్ అన్ని కూడా దే ఆర్ గుడ్, కానీ నేను చూసిన వాళ్ళ దాంట్లో ఎక్సైట్మెంట్ ఏంటంటే బిగ్ బాస్ నేను ఆడుతున్నారు వాళ్ళు ఆడుతున్నారు అర్థమవుతలేదు నాకు. అంటే నెంబర్ ఆఫ్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు, నాకే సరిగా తెలియదు. బయటికి వచ్చి నువ్వు ఉన్నావా లేదా, నీ వీడియోలు ఈరోజు వస్తున్నాయి, రివ్యూస్ వస్తున్నాయి అంటే నేను షాక్ అయ్యా. అరే మేము ఆల్రెడీ 10 రోజుల ముందున్నాం మీకంటే, మీరు ఎంత చెప్పినా మాకు ఇరిటేషన్ ఉంటుంది తప్ప మేము మీ స్టేజ్కి రాలేము. సింపుల్ ఒకటే చెప్పా, ఎపిసోడ్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి, నేను కనిపించారా హ్యాపీ ఫీల్ అయ్యండి, రీచ్ ఎలా ఉందో చూసుకోండి అంతే. అంతకుమించి నువ్వు క్వశ్చన్ అడిగినా కూడా నేను ఆన్సర్ చేయలేను, ఎందుకంటే నాకేం తెలియదు కాబట్టి. అంతే కదా.